ప్రేక్షకులందరికీ అట్లాగే బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు పెద్దపల్లిలో యువ వికాసం మహాసభ ఒక సంవత్సరం గడిచింది. కొంతమందికి ఉద్యోగ పత్రాలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి గారు కనిపిస్తోంది. సరే, యువ వికాసం అనేది మనకు తెలుగులో ఒక పదం అంటూ ఏమీ లేదు, అది వీళ్ళ స్కీమ్ పేరు అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఇంతగా యువ వికాసం ఏంటబ్బా అని చెప్పి చూస్తే క్లియర్గా యువ వికాసం విద్యా భరోసా కార్డు విత్ ₹5 lakhs ఫర్ స్టూడెంట్స్. ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు. తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్ ఇన్ ఎవ్రీ మండల్, అంతర్జాతీయ స్థాయి స్కూలు ప్రతి మండలంలో తెలంగాణలో అన్నారు. సరే, 100 రోజుల్లో అన్ని ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. మనకు తెలిసిందే బిల్డింగ్ కట్టాలన్నా కొంత సమయం పడుతుందని చెప్పి ఈ రెండింటి మీద యువ వికాసం అని చెప్పి ఈరోజు ఈ సభకి పేరు పెట్టి ఈ రెండింటి మీద ఏమైనా మాట్లాడతారేమో అని చెప్పి చూస్తే నాకు అంటే మీరు కొంచెంసేపే ప్రసరణ జరిగింది కానీ ఎందుకంటే మన డిబేట్ ఉందని చెప్పి, కానీ రేవంత్ రెడ్డి గారు అసలు యువ వికాసం అనే దానికి డెఫినేషనే మర్చిపోయినట్టున్నారు. అంతకుముందు 500 రూపాయలు క్వింటా వడ్లకి అని చెప్పారు, దాని తర్వాత అది సన్నబియ్యం అయింది. రైతులకి 2 లక్షల వరకు రుణమాఫీ అన్నారు, దాని తర్వాత తెల్ల రేషన్ కార్డు ఉన్న రైతు కుటుంబానికి 2 లక్షలు అన్నదానికి మార్చేశారు. ఈ విధంగా ఇక మిగిలినవన్నీ కూడా 6 గ్యారంటీల్లో ఎన్ని అమలు అయ్యాయి ఎన్ని అమలు కాలేదు అనేది మన అందరికీ తెలిసిందే. ఇప్పుడు చేయూత అన్నారు, పెన్షన్లు 4,000, లేకపోతే ఇది మహిళలకి 2,500 ప్రతి నెలకి అని, ఇవన్నీ కాలేదు. సరే, వాటి గురించి వదిలిపెట్టండి. కానీ ఈరోజు స్పెసిఫిక్గా యువ వికాసం అని చెప్పి దాదాపు ప్రతి పేపర్లోనూ నేను చూసింది 1-2 పేపర్లు ఏదో వదిలిపెడితే, ఇంగ్లీష్ పేపర్లు వదిలిపెడితే దాదాపు ప్రతి పేపర్లోనూ ఫుల్ పేజ్ యాడ్ వచ్చిందండి యువ వికాసం సభ సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగానే. కానీ ఆ యువ వికాసంలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటర్ మాత్రము రేవంత్ గారు మాట్లాడట్లేదు. సరే, అంటే నేను అనేది ఏంటి అంటే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు కూడా అన్నారు, ఇది కొన్ని చేశారు, కొన్ని చేయలేదు, అతిశయోక్తులు ఉన్నాయి ఇవన్నీ అని. అదే డైరెక్షన్లో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, యువ వికాసం అని పేరు పెట్టే అసలు అందులో ఏమీ లేదు అనేది. అయితే ఇక వారు కొన్ని మోడీ గారు ఏం చేశారు అది ఇది అని చెప్పి మాట్లాడారు. అసలు ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఎంత చేసింది, అసలు ఉద్యోగాల గురించి అని చెప్పి మాట్లాడారు. నేను ఒక్క విషయము, ఇది ఒక్కటి పాయింట్ మాత్రం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ జూన్ 14 2022లో అనౌన్స్ చేశారండి. అక్టోబర్ 22కు 75,000 ఉద్యోగాలు, నవంబర్ 22కు 71,000 ఉద్యోగాలు 22లో, 23 జనవరి 20కి 71,000, 13 ఏప్రిల్కి 71,000, 16 మేకి 71,000, 13 జూన్కి 70,000, 22 జూలై 70,000, 28 ఆగస్టు 51,000, 26 సెప్టెంబర్ 51,000, 28 అక్టోబర్ 51,000, 30 నవంబర్ 51,000, 12 ఫిబ్రవరి 2024 లక్షకు పైగా ఉద్యోగాలు. మొత్తం మీద ఇది రోజ్గార్ మేళా అని, ప్రధానమంత్రి రోజ్గార్ మేళా అని చెప్పేసి 10 లక్షల ఉద్యోగాలు దాదాపు 18 నెలల్లో ఫిల్ చేశారు అన్నదైతే మనకు చరిత్రనే ఉంది. అండ్ ప్రతి న్యూస్ పేపర్లో ఇప్పుడు మీరు చెక్ చేసినా గవర్నమెంట్ సైట్లోనే అంతా క్లియర్గా కనిపిస్తుంది. అది 1.5 రెట్లు గత ప్రభుత్వము యూపీఏ ప్రభుత్వం ఉండగా 2004 నుంచి 14 వారు ఎంతైతే ఫిల్ చేశారో. ఇంకొక మాట, ఒకటే మాట, 15 సెకండ్స్ ఇది ఒక్క పాయింట్ నేను ఇది చూపించదలుచుకుంటున్నాను. ఎప్పుడు మామూలుగా ఇట్లాంటివి ఏమైనా డిబేట్లు అవ్వగానే కాంగ్రెస్ వారు బీఆర్ఎస్ వారు అనేది ఏంటంటే 2 కోట్ల ఉద్యోగాలు అదేదో మేము దీంట్లో పెట్టినట్టు, అది పెట్టలేదు కానీ బట్ స్టిల్ అయినా కానీ 2 కోట్ల ఉద్యోగాలు చేయగలిగితే చాలా మంచిదే మన నిరుద్యోగ యువతకి. కాబట్టి ఒక్క విషయం చెప్తున్నాను, మీ అందరి అటెన్షన్ తీసుకురావాలని. అక్టోబర్ 20 ఇది ఎకనామిక్ టైమ్స్ అండి, ఎకనామిక్ టైమ్స్ న్యూస్ పేపర్లో అక్టోబర్ 20 నెట్ ఫార్మల్ జాబ్ క్రియేషన్ అండర్ ఈపీఎఫ్ఓ అంటే ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్, ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అప్ ఎట్ 1.85 మిలియన్ ఇన్ ఆగస్ట్. అంటే 18,50,000 ఫార్మల్ ఉద్యోగాలు, ఇన్ఫార్మల్వి కాదు, ఫార్మల్ ఉద్యోగాలు 18,50,000 అంటే పిఎఫ్లు కట్టవలసిన అవసరం ఉన్నటువంటి ఫార్మల్ ఉద్యోగాలు ఈ ఆగస్టు 2024లో 18,50,000. ఇది ఎంతనయ్యా అంటే ఆగస్టు 2023లో 16,90,000 మీద 9% ఎక్కువ. అంటే ప్రతి నెల దాదాపు 15 లక్షలు, 16 లక్షలు, 17 లక్షలు, 18 లక్షలు ఉద్యోగ క్రియేషన్ జరుగుతుంది. ఈపీఎఫ్ఓ డాటా